న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లాలో హత్యలు ఆగడం లేదు. జిల్లాలో వరుస హత్యలతో ప్రజలు హడలిపోతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో రాపూరు మండలంలోని దారుణ హత్య కలకలం రేగుతుంది. రాపూరు పట్టణానికి చెందిన షేక్ షఫీ కూల్ డ్రింక్ షాప్ నడుపుతున్నాడు. శుక్రవారం రాత్రి 10:30 సమయంలో షాప్ మూసి ఇంటికి బయలుదేరాడు. కానీ ఇంటికి వెళ్ళలేదు. ఎంత పొద్దుపోతున్నా షఫీ ఇంటికి రాకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు రాత్రంతా గాలించారు. అయితే రాపూర్ మండలంలోని తాటిపల్లి సమీపంలో షఫీ దారుణ హత్యకు గురయ్యాడు. మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, ఆత్మకూరు సిఐ గంగాధర్, రాపూరు సిఐ సత్యనారాయణ, కండలేరు ఎస్ఐ రామకృష్ణ చేరుకుని పరిశీలిస్తున్నారు. షఫీ ఎలా హత్యకు గురయ్యాడు, కారణాలు ఏమిటి అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోజు డబ్బులు తీసుకుని వస్తానే ఉన్నది. 7 లక్షలు దగ్గర మ్యూచువల్ ఫండ్స్లో వేసి పెట్టినాము. మ్యూచువల్ ఫండ్స్లో వేసి పెట్టినాము. అది బ్యాంకులో డబ్బులు లేవని రోజు 50,000 అలా ఇండెక్స్ నుంచి చేంజ్ చేసుకొని తెస్తా ఉన్నాం సార్. ఆయన అంతవరకు మాకు తెలిసి రాత్రి ఎంత ఉంటాయి జేబులు ఆయన దగ్గర? 82,000 ఉంటాయి సార్. 82,000 ఉన్నాయి సార్.